మతోన్మాదం తలకెక్కిన వాళ్ళు ఏం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో కూడా వాళ్ళకి తెలియదు. ఎవడో బోసడిక్కేగాడు ఎక్కడో ఏదో వాగితేనో ఎక్కడో ఏదో రాస్తేనో అది నిజము అనుకుని మనకి కబుర్లు చెబుతారు. ఈ పాస్టర్ గారు ఏమంటున్నారో ఒకసారి చూడండి. అందులో తప్పేముంది? ఉన్నదే కదా. ఆయనకు సిలువ వేసినప్పుడు ఆయన ఒంటి మీద గోచి కూడా లేదు. ఏదో మీరు బాగోదని అక్కడ గోచి ఉన్నట్టు చూపిస్తారు. కానీ ఓహో, టెక్స్టైల్స్ అనేవి ఎప్పుడు పుట్టాయో నాకు తెలీదు. నీకు తెలుసా మరి? పట్టు వస్త్రాలు పుట్టాయా? ఎప్పుడు పుట్టాయా? ఎవరికి పుట్టాయి? ఇంతకని ఏంటి చైనీస్ పుట్టించారా? ఎవరికి? మీ డాష్కా? అవునరా, 17-18 శతాబ్దాలలో చైనాకి వచ్చింది కొత్తగా పట్టు, అంతేగాని ఇండియాకి కాదు. మొన్నంటే వేటరా, నిన్నే కదా 1948లో సెంట్రల్ సిల్క్ బోర్డ్ అనే దాన్ని స్థాపించారు. అప్పుడు దాకా ఇండియాలో పట్టు అంటే ఏంటో ఎవ్వడికి తెలియదు. అదే కదా నీకు తెలిసింది. ఆ మోహన్ చూడు ఎలా ఉందో. ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? రోహింగ్యా వాళ్ళ పిల్లోడు నోట్లోని పాలపేక ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నావు. రోహింగ్యా వాళ్ళ బొడ్డోడే అని ఎందుకు అనవలసి వస్తుందంటే వాళ్ళు సంవత్సరానికి 3-4 బొడ్డోళ్ళని కంటారు కాబట్టి ఒకే పేకని అందరికీ వాడతారు. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేరు కదా. అటువంటి పాలపేక ఎత్తుకుపోయే వాళ్ళ ఉంది నీ ముఖం. 17-18 శతాబ్దాల దాకా సిల్క్ అనేది ఈ లోకంలో లేదా? గొర్రెల దగ్గర దశంభాగాలు బాగానే లాగుతారు కదా, లక్షలు సంపాదించుకుంటారు, అదే దోచుకుంటారు కదా. ఆ దోచుకున్న కోట్లలోంచి ఓ లక్ష పెట్టి ఆండ్రాయిడ్ ఫోను లేకపోతే యాపిల్ ఫోను కొనుక్కుంటారు కదా. అందులో గూగుల్ అని ఉంటుంది కదా. ఒకసారి ఈ విషయం చెప్పమ్మా అంటే చెప్తుంది కదా. ఒకసారి ఇక్కడ చూడు. సింధు లోయ నాగరికత ప్రజలు 2450 BCE అంటే 4450 సంవత్సరాల క్రితమే పట్టుబట్టలు కట్టుకున్నారు. పొద్దున్నే మైక్ దొరికేసిందని ఓ మాట్లాడేస్తాను పళ్ళు తొంగుకోకుండానే. ఆ పాసివాసన ఇక్కడ దాకా వస్తుంది. ఇలాంటి పాసి కబుర్లు చెప్తే నీ గొర్రెలు నీకు నీ బొచ్చులో దశంభాగం ఏస్తాయేమో కానీ మేము ఇలాగే దాన్ని ప్రశ్నిస్తాం. అయ్యో, నీ గొర్రెలను గొర్రెలు అంటున్నానేంటి? నువ్వు కూడా గొర్రెవే, నోటుకు వచ్చింది వాగుతున్నావు. ఎటు కాల్చి పెడతావా? ఆ బ్రిటిషుడు వచ్చేదాకా ఇక్కడ పట్టు వస్త్రాలే లేవనీసో. కానీ ఇక్కడ మా ఇండియాలో మీ బ్రిటిషోడు ఇక్కడికి రావడానికి ముందు కాదు, మీ యేసుక్రీస్తు పుట్టడానికి ముందు కాదు, మోషే పుట్టడానికి ముందు కాదు, నోవా కూడా పుట్టక ముందే మా భారతదేశంలో పట్టు వస్త్రాలు తొడుక్కున్నారు. 4500 సంవత్సరాలకు ముందు నోవా పడవాలేదు, నోవా లేడు. అవునా? పళ్ళు బిగించి యేసయ్య తండ్రిలా మొహం అంతా కసి చూపించకు, చాలా అసహ్యంగా ఉంటుంది. మిత్రులారా, ఈ కిరస్థానంగాళ్ళు, ఈ కమ్యూనిస్టులు నోటికి వచ్చింది వాగిస్తూ ఉంటారు. ఏదైనా సరే గూగుల్ చేయండి, దాని బతుకు బయటపడుతుంది. వాళ్ళు ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరిగిన రోజుల్లోనే ఇక్కడ పట్టు వస్త్రాలు ధరించేవారు. వాళ్ళు ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరిగేవారు అంటే ఎక్కడో 4-5 వేల సంవత్సరాలకు వెళ్ళిపోకర్లా. జస్ట్ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారికి సిలువ వేసే ముందు ఆ సైనికులు ఆయన గుడ్డను లాక్కొని, ఒంటి మీద గుడ్డలను లాక్కొని చీట్లు వేసుకుని, అంటే లాటరీ వేసుకుని పంచుకున్నారు. మరణశిక్షకు గురయ్యే వ్యక్తి ఒంటి మీద గుడ్డలను తీసుకుని, అది కూడా ఎవడో ఒకటి యథాలాపంగా తీసుకోవడం కాదు, తీసుకుని వాళ్ళల్లో వాళ్ళు చీట్లు వేసుకుని మరీ పంచుకున్నారంటే ఆ రోజుల్లో ఆ గుడ్డ ఎంత విలువైనదో అక్కడ ఆలోచించండి. ఇప్పుడు వచ్చి ఈ బొగడాగాడు ఇక్కడ పట్టు వస్త్రాలే తెలియవు, అవి చైనా నుంచి ఇక్కడికి వచ్చాయి అని మన కథలు చెప్తున్నాడు. అంటే అర్థమవుతుందా? మాతృదేశానికి ఈ సుమంత గౌరవం కూడా ఇవ్వకూడదన్నమాట. ఇస్తూ ఉంటే కనుక అది కడుపులో మంటగా ఉంటుంది. అమ్మ, భారతదేశాన్ని నా కొడుకు ఎలా పొగుడుతున్నాడు. చిచ్చే, భారతదేశానికి ఏమీ తెలియదు. ఇక్కడ పట్టు రావడం ఏంటి? అక్కడ ఎక్కడి నుంచో చైనా నుంచి వచ్చింది, లేకపోతే మా తెల్లతోలు తెచ్చారు. ఇది వీళ్ళ బాధ, ఇది వీళ్ళ వరుస. అరే గాడిదా, నీకు హైందవం మీద ద్వేషం ఉంటే దాన్ని తిట్టు, పర్వాలేదు. భారతదేశాన్ని ఎందుకు అలాగా అవమానపరుస్తున్నావు? భారతదేశాన్ని కించపరచడానికి చూస్తున్నావు. ఓహో, కిరస్థానంలోకి వెళ్ళావు కదా. భారతదేశాన్ని ఎవడన్నా పొగిడితే కడుపు మంటగానే ఉంటుంది. మరి దేశద్రోహులు అనను, కానీ దేశద్వేషులు అంటాను ఎవరిని? కిరస్థానీయులను. ఎప్పుడైనా యుద్ధమో ఏదో వస్తే అప్పుడే దేశద్రోహం కూడా బయటపడుతుంది. ప్రస్తుతానికైతే మీరు దేశద్వేషులు.